హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా మార్చ్ 31 మంగళవారం రోజు ఉదయం 10 మూడు శుభార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు సాయంత్రం 4 తర్వాత ఈ వ్యక్తి ద్వారా మీ రహస్యం బయటపడబోతుంది. మరి ఆ రహస్యం ఏంటి, ఆ మూడు శుభార్తలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలం స్త్రీ పురుష వశీకరణ చెయ్యబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపార, విద్య, ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఒకే ఒక పరిహారం. గురూజీ విజయరాజు గారిని ఒకే ఒకసారి సంప్రదించండి. 6302672110కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఉన్న చోటే 3 రోజుల్లో మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు. ఎంతో నమ్మకమైనటి గురువుగారు, ఒక్కసారి మీ సమస్య చెప్పి చూడండి. ఎంతో సమస్య కానీ ఉన్న చోటే 3 రోజుల్లో తాయితు ద్వారా మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు. ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. మీరు చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరికి గుండె ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు తట్టుకున్నారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఒకరి మీద కుళ్ళు అస్సలు ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరిని కూడా మోసం చేయరు. జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించారు. ఎన్నో అవమానాలు కూడా పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు రాబోయే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎందుకంటే మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది. మరి దానివల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు కూడా వింటున్నారు. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. అనుకున్నది సాధిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బతకాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడతారు కూడా. వీరికి ముక్కు మీద కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపగించుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ బాధపడతారు. చాలా అంటే చాలా మంచి మనుషులు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 2, 3 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. రేపటి రోజు అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. మీకు పట్టిన దరిద్రం కూడా మొత్తం పారిపోతుంది. ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. విద్యార్థులకు వారి విద్య మంచి విద్య అనేది లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు ఉండవు. అంతేకాకుండా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. వారి పట్ల, వారు పనిచేసే పట్ల ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఈ మేషరాశి వారికి మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు రేపటి రోజు మీకు తోడుగా ఉంటారు. దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది.
మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. మీరు చేసే 10 పనుల్లో కూడా హనుమంతుడు మీకు తోడుగా ఉంటారు. దానివల్ల ఎలాంటి నష్టాలు కూడా జరగవు. మంచి లాభాలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. అంతేకాకుండా రేపటి రోజు మీ కష్టం దగ్గర ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి కష్టం వచ్చినా కానీ అస్సలు భయపడకండి. ఒక్కసారి ఆ హనుమంతుణ్ణి తలుచుకొని అన్నీ పోతాయి. హనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఉన్న శని మొత్తం కూడా పారిపోతుంది. అంతేకాకుండా రేపటి రోజు హనుమంతుని గుడికి వెళ్ళి 5 తమలపాకులు సమర్పించి 5 ప్రదక్షిణాలు చెయ్యండి. హనుమంతునికి తమలపాకుల దండంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీరు జీవితంలో తిరుగు ఉండదు. మీరు కోరిన కోరికలను కూడా నెరవేరిపోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. ఇంట్లో సంపద పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తదుకోకండి. మేషరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు. అప్పుల బాధ నుండి పూర్తిగా తొలగిస్తారు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఎటువంటి సమస్య వచ్చినా కానీ మీరు ముందుండి నడిపిస్తారు. మేషరాశి వారికి దేవుడి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరికి తగిలే కొన్ని ప్రమాదాల నుండి దూరమైపోతాయి. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎలాంటి కష్టం వచ్చినా కానీ బాధ వచ్చినా కానీ ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా మేషరాశి వారికి రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతున్నాయి. ఇప్పటి నుంచి మంచులు వస్తున్నాయి. సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలో సంతానం లభిస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళి కూడా జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు రేపటి రోజు తప్పకుండా మీరు వినబోతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం మంచిది కాదు. అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. అలా చేస్తే రాబోయే డబ్బులో చాలా సమస్య ఎదుర్కొంటారు. డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. దానివల్ల మీ అదృష్టం వారితో తిరిగి వెళ్ళిపోతుంది. వారి దరిద్రం అనేది మీకు పట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఏ అనే పదంతో కూడిన వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు కూడా రావచ్చు. అంతేకాకుండా రేపటి రోజు మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామి ద్వారా చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రేమగా మాట్లాడండి. దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అంతేకాకుండా రేపటి రోజు బయట వారితో గొడవ పడకండి. అలాగే ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ముఖ్యంగా రేపటి రోజు ఆర్పి అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కాకులకు అన్నదానం ఇయ్యండి. దానివల్ల శని దోషం అనేది మీకు పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా మీ జీవితంలో శని దోషం అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు. మీకు పట్టిన దరిద్రం కూడా దూరమైపోతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తదుకోకండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. అంతేకాకుండా రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు: ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ,
ఈ మీకు కలిసి వచ్చే రంగులు, మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 7, 8 ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.